మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు భూమానంద స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామమ్మ. గురుగారు, మరి ముఖ్యంగా ద్వాదశి రాశిలో అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు? అమ్మ, కన్యా రాశి అనేది కళాత్మక రాశి, స్త్రీ రాశి, భార్య రాశి. ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం. కన్యా రాశి వారందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, సద్గురుదేవుల ఆశీస్సులు. కన్యా రాశి వారికి గురువు 10వ స్థానం లోపల ఉండడం వల్ల, మీనరాశి 7వ స్థానం కావడం వల్ల కళాత్మకంగా ఎదిగితేనే వీరు ముందుకోయేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. తన స్వశక్తి మీద ఆధారపడకుండా దైవం మీద ఆధారపడాలి. దైవం మీద ఎంతైతే ఆధారపడ్డావో కళల మీద అంత ఆధారపడాలి. అప్పుడు కానీ వీళ్ళు ముందుకెళ్తారు. అంతేగాని తన జీవితం లోపల నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను అని అనుకోకుండా దైవశక్తితో నేను చేస్తాను అని ముందుకెళ్తేనే వీళ్ళు ముందుకెళ్ళేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? విద్యార్థులు అమ్మగారిని పూజించడం వల్లనే వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులను పూజించాలంటారు. అమ్మగారిని పూజించాలి, కన్యకా పరమేశ్వరిని పూజించాలి, దేవిని పూజించాలి, దుర్గని పూజించాలి. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగ పరిస్థితి లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా రాణిస్తారు. భార్య మాటలు తప్పకుండా వినాలి. కన్యా రాశి వారు ఎవరైనా భార్య మాటలు వినడం వల్లనే వీళ్ళు ముందుకెళ్ళేటువంటి ఆస్కారం మాత్రం ఉంటుంది. భార్య మాటలు వినకుండా సొంత నిర్ణయాలతోటి వెళితే ఇవి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కన్య అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ అంటే ఎవరు? దైవము. భార్య అంటే దైవమే, ఏమాత్రం తక్కువ కాదు. కూతురు అంటే కూడా దైవమే, తక్కువ కాదు. మరి ఈ సంవత్సరంలో ఎవరికైనా ఉద్యోగాలు మారాలి అని ఉంటే మారొచ్చు అంటారా? ఈ సంవత్సరం లోపల కన్యా రాశి వారు ఉద్యోగాన్ని మారకపోవడమే మంచిది. ఎందుకంటే గురువు 10వ స్థానం లోపల ఉన్నాడు కదా. 11వ స్థానానికి వచ్చినప్పుడు కానీ, 9వ స్థానానికి వచ్చినప్పుడు కానీ మారడానికి శుభంగా ఉంటుంది. 10వ స్థానం లోపల ఉన్నప్పుడు ఉన్నది పట్టుకొని సంతోషించడమే మంచిది. కొత్తవి వద్దు, కొత్త వాటి కోసం ప్రాకులాడొద్దు. వాటంతట అవి రాని, కానీ ప్రాకులాడకూడదు. మరి వివాహ యోగం ఉందంటారా ఈ రాశి వారికి ఈ సంవత్సరం? వివాహం చేసుకుంటే బాగానే ఉంటది, రవి బలంతో. అంతే, గురు బలంతో జరగదు. అంటే గురు బలం లేదు కానీ రవి బలం ఉంటే బాగుంటుంది. రవి బలంతో మాత్రం వివాహాలు చేసుకోవచ్చు, గురు బలంతో చేసుకోకూడదు. గురు బలం లేనే లేదు. గురువు కటక రాశి లోపలికి వచ్చినా, వృషభ రాశి లోపలికి వచ్చినా వివాహాలు చేసుకోవచ్చు. కానీ మిథున రాశి లోపల ఉండగా మాత్రం గురుబలంతో వివాహం చేయరాదు. ఎందుకంటారు అలా? గురు 10వ స్థానం లోపల ఉండగా వివాహం చేయరాదు కదా బేటి, అట్లా. మరి సంతాన పరంగా ఎలా ఉంటుందంటారు? సంతాన పరంగా నడుస్తుంది. వివాహం అయినటువంటి వ్యక్తులకు సంతానం కావచ్చు, కానీ వివాహం చేసుకుంటా అనే వాళ్ళు మాత్రం గురుబలంతో చేయకపోవడమే మంచిది. రవి బలం చూసుకొని మాత్రం చేసుకుంటే శుభాలను ఇస్తాడు. మరి కన్యా రాశి వారిది ఈ సంవత్సరం కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా బాగుంటుందా? కన్యా రాశి వారి కుటుంబం కలహాలు అనేటివి ఉండవు. వారిది ఒక మృదు స్వభావం కాబట్టి కుటుంబ కలహాలు ఏ మాత్రం కూడా ఉండవు. అంటే బాగుంటుంది, బాగుంటుంది. కానీ కన్య స్త్రీని గౌరవిస్తూ, భార్యను గౌరవిస్తూ, కూతురును గౌరవిస్తూ, భార్య చెప్పిన విధంగా నడుస్తూ ఉంటేనే వీరికి ముందు ముందు జీవితం అనేది బాగుంటుంది. ఈ కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ ఏడాది? కళాకారులు, సినీ రంగంలో ఉన్న వాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ముందు ముందు చాలా అద్భుతంగా రాణిస్తారు. కన్యా రాశి అనేది కళాత్మక రాశి. అది కళాత్మక రాశి వాళ్లకు కళతోటే ముందడుగు వెళ్తారు వాళ్ళు.
వృత్తి లోపల కానీ, ఉద్యోగ విషయం లోపల కానీ, రాజకీయ విషయం లోపల కానీ కళను నమ్ముకుంటేనే కన్యా రాశి వాళ్ళు ముందుకెళ్తారు. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా భార్య పోటీ చేయమంటేనే చేయాలా, భార్య వద్దంటే ఊరుకోవాలా. కన్యా రాశి వారు ఎవరైనా భార్య యొక్క సజెషన్ తోటి నడవడమే మంచిది. భార్య యొక్క సజెషన్ లేకుండా ₹1 వస్తువు కూడా తీసుకునే ప్రసక్తి మాత్రం లేదు. మరి ఈ సంవత్సరంలో కన్యా రాశి వారు పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? భార్య సజెషన్ అంతే. భార్య పెట్టుబడి పెట్టమంటే పెట్టాలి, భార్య వద్దంటే ఊరుకోవాలి. భార్య తినమంటే తినాలి, భార్య తినకంటే ఊరుకోవాలి. కన్య అంటే ఎవరు? స్త్రీయే కదమ్మా. అంటే కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం మాత్రమే భార్య మాట వినాలంటారా, లేకపోతే జీవితకాలం అంతా ఇలాగే భార్య మాట వినాలంటారా? జీవితకాలం వినడం వల్లనే శుభాలను జరిగే ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏ పని చేసినా భార్య సజెషన్. ఇప్పుడు మనం బిల్డింగ్ కడతాము, దానికి ఒక ప్లానర్ ఉంటాడు. సినిమా తీస్తాము, దానికి డైరెక్టర్ ఉంటాడు. మనం స్టడీ చేస్తాము, పుస్తకాలను ఒకరు రచిస్తారు, మనకు లెక్చరర్ వచ్చి పాఠాలు చెప్తాడు. కన్యా రాశి వారికి భార్యనే లెక్చరరు, భార్యనే ప్రొఫెసరు, ఆవిడ చెప్పినట్టుంటే అంత బాగుంటుంది. భార్యనే డైరెక్టరు, భార్యనే నిర్మాత. నాట్ ఏ జోక్, ఇది జోక్ కాదు, శాస్త్రం నిర్దేశించింది. భార్య అంటే ఎవరు? భార్య భార్య కాదు, భార్య అంటే ఒక దేవత. ఏ ఇంటి లోపల భార్య కన్నీరు తీస్తుందో, కన్య కన్నీరు తీస్తుందో ఆ ఇంట్లో మొత్తం దరిద్రమే. ఏ ఇంట్లో భార్య సంతోషంగా ఉంటుందో, భార్య సుఖంగా ఉంటుందో ఆ ఇంట్లోనే సుఖము. నాటి జోక్ ఇది. ఇది కన్యా రాశి వారికి అక్షరాల వర్తిస్తుంది. కాబట్టి భార్యను కన్నీరు తీయకుండా చూసుకోవడమే కన్యా రాశి వారి కర్తవ్యం. మరి ఈ సంవత్సరం కన్యా రాశి వారు ఎవరన్నా కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మరి కన్యా రాశి వారికి ఏ వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుందంటారు? కన్యా రాశి వారు పూజకు సంబంధించిన షాపులు పెట్టుకోవచ్చు, పూజా స్టోర్స్. తర్వాత కన్యా రాశి వారు యజ్ఞయాగాలు చేసి సమాజం కోసం ఉపయోగపడి ఆ బిజినెస్ కూడా చేయవచ్చు. మరి రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులకు కూడా బాగానే ఉంటుంది. ఏందనంటే కన్యా రాశి వారికి పూజకు సంబంధించిన విషయాలనే రైతులు పండించాలి. కుంకుమ పువ్వు వండించడం కానీ, తర్వాత పువ్వులు వండించడం కానీ, బంతిపూలు వండించడం కానీ, గులాబీ పూలను పండించడం కానీ, పూజకు సంబంధించినటువంటి పూజా స్టోర్లో దొరుకుతాయి కదా, నారియల్స్ వండించడం కానీ, అంటే కొబ్బరికాయలు వండించడం కానీ వాళ్ళకి శుభాలను ఇస్తుంది ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం అంతా కన్యా రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? కన్యా రాశి వాళ్ళు బ్రాహ్మణులను పూజించాలి. బ్రాహ్మణుని పూజించాలి. కళాత్మక రాశి కాబట్టి కళలను ఎంత పూజిస్తే అంత మంచిది, కళాకారులను ఎంత పూజిస్తే అంత మంచిది. కళాకారులను పూజించినా వీళ్ళు కళాకారులు అయిపోతారు. ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, వ్యవసాయం కంటే కళను వీళ్ళు ప్రోత్సహిస్తూ పోతేనే ముందుకు పోయేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. పంచాంగ శ్రవణం చేయడము, పంచాంగాలు రచించడము, నాటకాలు రచించడము, కవితలు రచించడము, మిమిక్రీ కళాకారుడు కావడము, వీళ్ళకు ఉన్నతంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, మరి మొత్తం మీద ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చాలా శుభాలమ్మా. జై శ్రీరామ్.